ఏంది నా ఆయనకే తిరుగుతున్నావు? ఏం లేదు. మరి అప్పటి ఉంది నా ఆయనకి ఎందుకు పడతాను? ఏం కావాలి నీకు? నీతో నీ ఒక ముచ్చట చెప్పాలని. చెప్పేంటిది? అది అది నీ చీర బాగుంది. ఉంటే నీకు కూడా ఒకటి కొని అన్న. పని మీద పోయేదని ఆపి పనికి మళ్ళీ ముచ్చట్లన్నీ మాట్లాడుతున్నావు. ఇంటివా. ఏంద్రా అమ్మాయిని గట్లా చూస్తాను? ఏం లేదే, ఈ యాలగాని యాల ఎటు పోతుందని చూస్తానా అంతే. ఎటు పోతుందిరా? ఆమె టీచర్ కదా ఒకరికి పోతుంది. బురదలు తిరిగేటోళ్ళని బంగ్లాలలో ఉండేటోళ్ళని ఇవారి దాకా స్థాయిలు మాట్లాడినావు కదా. ఇవన్నీ తెలిసిన నీకు మరి నా మనసు ఎందుకు అర్థం కాలేదు? అబ్బా ఆవు చల్లగుండా తొక్కి తొక్కి గడ్డిని గుడ్డి గుడ్డి చేసినాయి. ఎక్కకపోతే పక్క పెట్టాలి కానీ గీ తొక్కులేదే నాకు అర్థం కాక అడుగుతా. మళ్ళా అంటావు. ఏమైందిరా ప్రసాద్, ఏం చేస్తాను? నేనామా మా దున్నపోతు పాలు తెలియదు మరి ఎందుకని చూస్తానా. నా కొడుకు. అవునా, మరి దున్నపోతు పాలు గారా? మరి నువ్వు ఎట్లా అడుగుతానవే? చేతిలో సీపిరే ఉండే పానం సిరుమని ఉండే చూసుకుంటేనే పాసిపోయిన మాటలు మాట్లాడుతున్నావేందే? ఏదో ఆత్రానికి శాస్త్రం వేసిన, ఎందుకురా అంత కోపం? అయితేమే కానీ ఎన్ని రోజులు రా ఒక్కరివే ఉడతావు? పెళ్లి చేసుకోరాదు? లగ్గం చేసుకుంటే పగ్గం పోయినంత అలకానుకుంటాను అమ్మా. నచ్చిన అమ్మాయి దొరకలే అనుకో సచ్చినంత పని అయితే దొరికేనా? గాయంత తెలియదే పెళ్లి చేసుకుని గిన్నెలు సంసారం చేసినారా నేను? అరే ప్రసాద్, ఒక్క ముచ్చట అది పెట్టుకోరా. కూరలేని మెతుకు పిల్లలేని బతుకు దండుగరా. నీ సందుగా నిండా శాస్త్రాలు ఏముంటాయి మామ? దెబ్బ కొట్టేసి దుబ్బ బుక్కిస్తాను. అరే నేను ఏమన్నా మొత్తానికి చేసుకున్నానా? నానే నచ్చిన అమ్మాయి దొరికినాక చేసుకుంటానా? ఏమన్నా తప్ప? ఇప్పటికే సగం ముదిరి పొగ చూరుతాను, ఇంకా దిద్దులో పెడతాను. నచ్చిన అమ్మాయి అంటే ఎట్లుండాలిరా నీకు? నచ్చిన అమ్మాయి అంటే సైకిల్ బిల్లసంటి కళ్ళు, మామిడికాయ అసంటి ముక్కు, డాక్టర్ షేరింగ్ అసంటి ముఖము. ఒక్క మాటలు చెప్పాలంటే చీర కట్టిన సింధమామ లెక్క అందంగా ఉండాలి. గసంటి అమ్మాయి కావాలి. గసమంటి అమ్మాయి నీకు దొరకాలంటే బ్రహ్మదేవుని బతిమలాడి నువ్వే తయారు చేయించుకోవాలరా. ఇక బతిలాడు కాదే, కనిపిస్తే కాలు కూడా మొక్తా. ఎవరిని పడతాను వాళ్ళని చేసుకుంటే ఎండాకాలం చెప్పు లేకుండా నడిచినట్టు అవుతుంది. గసంటి తప్పు నేను చేయ. ఇక చేయకుండామే కానీ నీ పని నువ్వు చేసుకో, నేను మళ్ళీ వస్తా. బాపు నేను పోయేస్తా. ఎండకి ఎటెళ్ళకు, ఇంట్లోకి వెళ్ళి ఎండ బాగా కొడుతుంది. సరే బిడ్డ, నేను ఎటు పోను కానీ స్కూల్ అయిపోయింది కదా, నువ్వు ఎటు పోతాను? నేను అడ్మిషన్ల కోసం పోతాను బాపు. అన్నం వేసుకొని తిను. గట్లా నువ్వు ఒక్కదాని పోతా అంటే నాకు బాధ అనిపిస్తుంది బిడ్డ. అయితే నువ్వు కూడా వస్తావు బాపు? నీకు కూడా జాబ్ మాట్లాడమంటావు మరి? అబ్బో గా చదువు ఎప్పుడు చదువురా నాతో ఏడైద్ది బిడ్డ. నీ లెక్కనే చదువు చెప్పే సారం తీసుకొచ్చి మీ ఇద్దరికి పెళ్లి చేస్తా, ఇద్దరు కలిసి తిరుగుదురు. నాన్న నువ్వు ఊకే పెళ్లి గురించి మాట్లాడకు. నాకు నచ్చినోని నాకు నచ్చినప్పుడు నేనే పెళ్లి చేసుకుంటా, సరేనా? సరే సరే బిడ్డ, చెప్పినాక అంతే. నువ్వైతే మంచిగా పోయిరా. ఏంద్రా అమ్మాయిని గట్లా చూస్తాను? ఏం లేదే, ఈ యాలగాని యాల ఎటు పోతుందో చూస్తానా అంతే. ఎటు పోతుందిరా? ఆమె టీచర్ కదా ఒకరికి పోతుంది. దానికెందుకురా? కోతి కొబ్బరి చిప్ప దొరికినాడు దాన్నే చూస్తాను. ఏం లేదు మామ, ఒక్కతే పోతుంది కదా చూస్తానా. ఏంద్రా ఒక్కతి పోతుందని చూస్తానవా? గాలి దాకినట్టు గాయగా చేస్తానవేంద్రా?
కొంపదీసి పొద్దున చెప్పిన చందమామ ఈమెన అయింది. అవును మామ, గీవెనే పిల్లికి పాలెంత ఇష్టము, సౌజన్య అంటే నాకు అంత ఇష్టం. కానీ ఈ ముచ్చట చెప్పాలంటేనే కష్టం. కష్టం ఎందుకే, ఇష్టమైతే చెప్పాలి అంతేగాని. ఏడ కుదురుతుందే, ఆమెనేమో నౌకరీ చేయబట్టే, నేనేమో వ్యవసాయం పని చేయబడితే అల్లానుకున్న బిల్లానికి పొత్తు కలుతుందా? నువ్వే చెప్పు. అని నువ్వు అనుకుంటానవురా, ఆమె ఎవరు? నీ మేనమరదలే కదా, ఇష్టపడితే పోయి చెప్పు. అంతే అంటావమ్మా? నువ్వు చెప్తుంటే నా గుండెల ధైర్యం కొండోలే పెరుగుతుంది. పోయి చెప్తా. పోయి చెప్పినాక నువ్వు ముద్దోలు నువ్వు వద్దంటే సిద్ధరు కప్పుకొని ఏడో బుద్ధి అవుతుంది. మరి ఎట్లా? ఇల్లు కాలక ముందే నీళ్ళు పోతావేంద్రా, చెప్తే కదా తెలిసేది. నువ్వు ముందు పోయి చెప్పు. అంతే మామ, నువ్వుండగా నాకేం భయమే. పోయి చెప్తా. ఏంది నా ఆయనకే తిరుగుతాను? ఏం లేదు. మరి అప్పటి ఉంది నా ఆయనకి ఎందుకు పడతాను? ఏం కావాలి నీకు? నీతో నీ ఒక ముచ్చట చెప్పాలని. చెప్పేంటిది? అది నీ చీర బాగుంది. ఉంటే నీకు కూడా ఒకటి కొని అన్న. పని మీద పోయేదన్నా ఆపి పనికి మళ్ళీ ముచ్చట్లన్నీ మాట్లాడుతాను. ఇంటికి వా. అరే ఏం చెప్పినావురా? చీర మంచిగా ఉన్నదని చెప్పిన. బుజ్జి ఏమన్నదిరా? నీకు కూడా ఒకటి కొనియాలని తిట్టిపోయింది. ప్రేమించరా అని చెప్తే చీర మంచిగుందని చెప్పినావురా? గిట్లయితే నిన్ను ఏ అమ్మాయి లవ్ చేస్తారా? పెళ్ళి ఎట్లయితుందిరా? అశోక్ మామ చెప్పింది నిజమే కదా. సౌజన్య నా మరదలేనే. ఇంట్లో భయపడేందుకు? ఇటు వస్తుంది కదా, అడుగుతా. అగో అత్తది కదా, ఇలా ఎటు చేసి మాట్లాడాలి. ఈ లెవెల్ మా మరదలకి వస్తారు. ఆగురా. ఆగలనా? ఎందుకు ఆగాలి? ఆగకపోతే మంచిగా ఉండదు కాబట్టి. మంచి మర్యాద కొద్ది అడుగుతానా చెప్పు, లేకపోతే ముంగడి పోవు. అయితే వెనక పోవాలా మరి? వెనుక కూడా కాదు, ఎక్కువ మాట్లాడితే గెక్కువ అనిపిస్తా. నన్ను తక్కువ అంచనేయకు. అరే ఆమెనుక ఎందుకు పడతారా? అవన్నీ నీకెందుకు చెప్పాలి? మొద్దు లెక్క ఉన్నావు కదా అని మొండి మాటలు మాట్లాడకు. నాకు కోపం వచ్చిందనుకో షండి లెక్క ఎగిరెత్తా. అంతేనా? ఎగిరేతావా? ఏది ఎగిరేనాను? ముట్టుకో. నన్ను ముట్టుకుంటే పొయ్యిలేసి తొక్కకపోతాడు. చూస్తే ఇట్లా గుండ్రంగా కనిపిస్తాను కానీ ఇంతంతో కాదు నేను, తెలుసా? మేమేం పడిపెడితే నీకేమవుతుంది? అసలు ఎవరు నువ్వు? అరే బాధ ఉందరా, ఒక మాయమ్మడి పడుతున్నావు. ఏంది పొడుగు ఉండని మీద మీదకి వస్తాను? అరే ఎమ్మడింది పడతారు అన్నప్పుడు ఏతులు బాగా కొడతారు. ఒంటరిగా ఉన్నాను, తుంటరేసే లేకురు మీరు. నేను వాళ్ళ బావను. నేను వలసా అన్ని మేమందరం కలిసి వర్క్ చేస్తాం. అవతారం చూసి అవతార సినిమాలో యాక్టింగ్ చేసేవాళ్ళం అనుకున్నావా? నువ్వు ఎవరైతే నాకేందా, నా మరదల జోలికి రావద్దు. గంతే. ఆడదాన్ని ఎమ్మడి పడితే వచ్చే జన్మల గాడిద పుడతారు. ఎరికేనా? నా మరదలంటే నాకు ఇష్టం. కష్టమైనా సరే నువ్వే నష్టం చేసుకో. నా మరదల జోలికి మళ్ళీ వచ్చామనుకో మంగళవారం గట్ల అమ్ముక తాగేమనుకుంటున్నావా? నీ ఊరికి వచ్చినావని బాగా ఉరుకులాడతాను. మాకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏయ్ నీకు టైం వచ్చేది ఏందిరా? నా ఊరు నేను. నా జోలికి వచ్చినా ఎవరి జోలికి వచ్చినా ఇచ్చిపెట్టలేదు. చక్కావో. నీ ఊరైతే ఏందిరా? రేపు పొద్దున మళ్ళీ మా స్కూల్కి వస్తుంది కదా, మేమందరం ఒక దగ్గరనే కలిసి ఉంటాం కదా. పోరా. పోరా పో. నీకెవర్రా భయపడేడు? నా మరదలుంది. సౌజన్య ఆగు, వస్తున్నా. ఏందిరా నీ మరదలమ్మడి వేరే తోడు తిరుగుతాండా? అవును మామ, నిన్న నా సొంత కళ్ళతో నేను చూసిన.
వాడు ఇప్పుడు నా మరదలు ఎమ్మడి పడతాడు. ఈ ముచ్చట మా మరదలు చెప్పానా మరి? గామెకి చెప్తే ఏమవుతుందిరా, పోయి మీ మామకు చెప్పు. ఏంది? అబ్బో, మా మామతో చెప్పు అంటున్నావా? వాడి గుడ్డుతో గుర్తుతే బండ పడతా. ఇంకా చక్క పోయి నీ బిడ్డను లవ్ చేస్తున్న మామ అని చెప్పు అంటున్నావా? మరి నువ్వే చెప్పకపోతే వాడే కూడా వచ్చి నీ మరదలను మాటల్లో పెట్టి వాడే వేసుకొని పోతాడు. నువ్వే పోయి మాట్లాడితే అయిపోద్ది కదరా. అంతే అంటావా మామ? సరే, నేనే పోయి మాట్లాడతా. అగో, ఈ టీచర్ గాడు ఏంది నాకంటే ముందే వచ్చి మా మామతో మాట్లాడతాడు. అరే, నువ్వేంద్రా మా మామతో మాట్లాడతావు? ఎందుకు రా? నువ్వు దేనికోసం వచ్చినావు, నేను కూడా దానికోసం వచ్చినా. ఏంద్రా మీళ్ళొల్లి? మామ, వీడు మన సౌజన్యం అడిగి తిరుగుతాడు. నిన్న అద్దాలు చెప్పినా మళ్ళీ వచ్చాడు. వీడు లంగ మామ. ఈ లంగ సంగతి తర్వాత కానీ నువ్వెందుకు వచ్చినావు చెప్పురా. నువ్వేంది మామ గట్లా మాట్లాడుతున్నావు? వాడు నీ బిడ్డ మరి పెడతాడు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? పడతాడు రా, ఆయన నౌకరు ఉన్నది కాబట్టి నా బిడ్డ ఎంబడి పడతాడు. నీకేమున్నదని పడతాను రా? పొలం పని చేసుకొని బతికే నువ్వు నౌకరు చేసి నా బిడ్డగా అన్నారా? అట్లా ఆలోచించుకోవడానికి సిగ్గుండాలిరా. అట్లా కాదు మామ, మరదలే కదా అని. మరదలైతే ఏందిరా? మరదలైతే ఏంది? అది ఇప్పుడు ఎందుకు వచ్చినావు? మా సౌజన్య అంటే నాకు ఇష్టం, నాకు ఇచ్చి పెళ్లి అని అడగడానికి వచ్చినావా? నీకేమున్నదని చేయాలరా? నువ్వు ఏం పెట్టి సత్తావు దాన్ని? నీకేమైనా నౌకరున్నదా? బురదల బొర్రే నా కొడుక. రోజు బురదల పని చేసుకుంటావు నేను. ఇక పిల్లని ఏనా వచ్చినావు? నాడు ఇక్కడి నుంచి కనబడకు నాకు. అబ్బా, మంచిగా చెప్పినావు అంకుల్. వాళ్ళకి ఇట్నే కావాలరా. అవునరా, ఇంకా నిలబడి చూస్తానేంది? తప్పైంది మామ. నా ఊళ్ళో నచ్చిన, నా మరదల నచ్చిన. ఇంకొకసారి మీ ఇంటికి కూడా రాను మామ. నాకు బుద్ధి వచ్చింది. తప్పైందే, తప్పైంది. నువ్వు మా ఇంటికి వచ్చినావా? నిన్నే మాట్లాడు. నువ్వు మా ఇంటికి వచ్చినావా? అనేటివన్నీ అని వాడిని ఎందుకు బాధ పెడతాను? బాధ పెడతాలా? ఎందుకు బాధ? ఎందుకంటే నా స్థాయిని మించి నేను ఆశపడ్డా కాబట్టి, నువ్వు నా మరదలమని ఇష్టపడ్డా కాబట్టి. కాదు సౌజన్య, నాకొకటి అర్థం కాక అడుగుతా. పొలం పనులు చేసుకుంటూ ప్రేమించద్దా? పెళ్ళి చేసుకోవద్దా? అయినా మేము బురదలో తిరిగేటోళ్ళం, మీరు బంగ్లాలో పెరిగేటోళ్ళు. మీకు మాకు పొత్తెడగలుగుతుంది. అంతే సౌజన్య. నేను మా మామకు ముందుగానే చెప్పిన, ఆయన ఇల్లేదు. మనిద్దరం కలిసి ఉండాలనుకున్నాడు. కానీ సౌజన్య, నిన్ను పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు. ఎవరు చెప్పిరు బావా నీకు అర్హత లేదని? నీకేం తెలుసు? మా నాన్నకేం తెలుసు నా మనసు? నువ్వు నన్ను మొన్నటి సందే ఇష్టపడతాను కావచ్చు, కానీ నేను నిన్ను ఎప్పటి సందో ఇష్టపడతానా? ఆ విషయం నీకు తెలుసా? నువ్వు
నువ్వు నన్ను ఇప్పటి సందే చూస్తున్నావు కావచ్చు, కానీ నేను నిన్ను చిన్నప్పటి సందే చూస్తానా. అది తెలుసా నీకు? అవేవి మీకు తెలివై, కానీ అర్హతల గురించి మాట్లాడతారు, లొల్లీలు పెట్టుకుంటారు. బురదలు తిరిగేటోళ్ళని, బంగ్లాలలో ఉండేటోళ్ళని ఇవారి దాకా స్థాయిలు మాట్లాడినావు కదా. ఇవన్నీ తెలిసిన నీకు మరి నా మనసు ఎందుకు అర్థం కాలేదు? సౌజన్య, ఏందా గీడికి వచ్చినావు? ఈ పొలం పని చేసుకుంటూ ఏం పని? నాడు ఇంటికి రా. సౌజన్య, నువ్వు వాడిని పెళ్లి చేసుకొని ఏం చేస్తావు? నువ్వు కూడా పొలంలో బురదలు దిగి పని చేస్తావా? అదే నన్ను చేసుకున్నావు అనుకో, ఇద్దరు నౌకరీ చేసుకుంటా ఏసీ కార్లలో తిరగచ్చు. ఏసీ కార్లలోనే తిరిగితే జీవితం మంచిగా ఉంటుంది అనుకున్నాడు నీ మూర్ఖత్వం. అది నచ్చినంతోనుంటే ఎక్కడున్నా నవ్వుకుంటుండొచ్చు. నౌకరీ చేసుకునే నువ్వు గాంతోటి ఎట్లా బతుకుతావు బిడ్డ? గవే నా బాధ అంతా. మనిషి మంచోడైతే మర్రి చెట్టు కింద ఉన్నా మంచిగా బతకచ్చు. బావ మంచోడు బాపు. నీ బిడ్డకున్న తెలివి నీకు లేకపోయా. నౌకరు ఉన్నదని చూస్తాను, నీ బిడ్డ మనం చూడవా అన్న? మామ, బురదల బతికేటోడు అని ఒత్తి పట్టి పలుకుతాను కదా. అదే బురదల బతికేటోడు లేకపోతే నువ్వు బువ్వెట్లా తింటావే? వ్యవసాయం చేసుడు తప్ప మామ? మేము నచ్చకపోతే ఈ దేశంలో ఎంతో మంది రైతులు ఉన్నారు, అందరిని కలిసి వెళ్ళగొట్టురి, ఎటన్నా పోయి బతుకుతాం. రైతే రాజని అందరూ నీతి సూత్రాలు పలుకుతారు కదా మామ. అసొంటి రైతుకు గింతనన్న మర్యాద రానే? ఎక్కడి పద్ధతి ఇది? బాపు, బావకు నౌకరే లేదని నువ్వు మా పెళ్లి ఒప్పుకోపోతే నేను కూడా ఈ నౌకరు బంద్ చేసి ఇద్దరం కలిసి వ్యవసాయం చేసుకుంటాం. అప్పుడన్నా మా పెళ్లి ఒప్పుకో బాపు. ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకోను బిడ్డ? నీకు ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. మీరిద్దరూ నా కళ్ళ ముందు ఉండుడే నాకు కావాలి.